వారం వారితోనే కలిసి మెలిసి ఉన్నవారం, నడిచిన వారం, బ్రతికిన వారం, పెరిగిన వారం అని గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు వీళ్ళ మధ్యలో మనం ఉన్నామంటే చాలా కాలం ఉన్నాం. దాదాపుగా 20 సంవత్సరాలకు పైగానే ఉన్నాం. కొద్ది వారాలుగా మనం ఏం తెలుసుకుంటున్నామంటే భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉండాలి. ఒకే విశ్వాసం, ఒకే క్యారెక్టర్, ఒకే భావం, ప్రార్థనా జీవితం, వాక్యంతో నడిచే జీవితం కలిగి ఉండాలి, కలిసి ఉండాలి. విడిపోకూడదు, ఎప్పటికీ కలిసే ఉండాలి. అన్నది దేవుని చిత్తం అని తెలుసుకున్నాం. ఎప్పటికీ కలిసి ఉండాలి అనడం దేవుని చిత్తం. అందుకే పెళ్లి రోజు ప్రమాణాలు చేపిస్తారు. ఎవరి చేత? ఇద్దరి చేత. కలిమి యందైనా, లేమి యందైనా, ఆరోగ్యమందైనా, అనారోగ్యమందైనా, కష్టములోను, నష్టములోను, సుఖములోను, సౌఖ్యంలోను నిన్ను విడవకుండా నీతోనే ఉంటాను, నమ్మకంగా కాపురం చేస్తాను, మరణము నిన్ను నన్ను వేరు చేయ వరకు నేను నిన్ను ఎడబాయను, విడువను, అటువంటి ద్రోహ కార్యము నేను తలపెట్టను అని నా దేవుని సాక్షిగా, నా సంఘము సాక్షిగా, ఈ వివాహానికి కూడి వచ్చిన మీ అందరి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను అని ఇద్దరూ ప్రమాణం చేస్తారు. ఇది దేవుడు వింటాడు. అక్కడ సేవకులు, సంఘం వింటుంది. ఆ వివాహానికి వచ్చినటువంటి వారందరూ వింటారు. వీళ్ళందరితో పాటు అపవాది కూడా వింటాడు, సాతాను కూడా వింటాడు. దేవుని చిత్తం ఏంటి? చేసినటువంటి ప్రమాణాలకు అంతం వరకు కట్టుబడి ఉండాలి. నేను జతపరిచిన భార్యాభర్తలు అన్నది దేవుని చిత్తమైతే వీళ్ళు అంతవరకు కాదు, కొంతలోనే నాశనం అయిపోవాలి. అంతకాలం కాదు, కొద్ది కాలంలోనే వీళ్ళు పాడైపోవాలి, విడిపోవాలి, ఒకరికొకరు సంబంధం లేకుండా అయిపోవాలి అని ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిలో ఎవరు బలహీనులో చూసుకుంటాడు. ఎవరు బలహీనులో చూసుకొని ఆ బలహీనంగా ఉన్నటువంటి వారిలోనికి దూరిపోతాడు. వాళ్ళ మైండ్కి పట్టేస్తాడు. పట్టేసి మెల్లిగా కీ ఇవ్వటం అనేది, తొలచటం అనేది చేస్తుంటాడు.
చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్నవే, పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి. అవి పెద్ద పెద్ద గొడవలుగా రూపాంతరం చెందుతాయి. అక్కడ సమాధానం పాడైపోతుంది. దూరం ప్రారంభమవుతుంది. కలహం ఎప్పుడు ఏం చేస్తుందంటే, ఈ గొడవలు, ఈ కలహం వలన సమాధానం పోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ప్రమాణం చేసావు, కొంతకాలం మంచిగా కాపురం చేసావు, పిల్లల్ని కన్నావు. ఎందుకో పరిస్థితుల ప్రభావాలు, దేవుడు మీ వాళ్ళల్లో దూరొచ్చు, వీళ్ళలో దూరొచ్చు. దూరి సమస్యలకు కారణాలు కావచ్చు, సమస్యలను లేవనెత్తవచ్చు. అయితే వాక్య జ్ఞానం లేని వారు, ఆత్మీయ జీవితంలో లోతు లేనోళ్ళు, హవ్వ దేవుని మాటల కంటే అపవాది మాటలకు ఎక్కువగా ఆకర్షించబడినట్టు, చోటునిచ్చినట్టు, వీళ్ళు ఆకర్షితులై చోటిచ్చేసి వాటన్నిటిని బుర్రకెక్కించుకొని, వాటన్నిటిని భార్య మీద ఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు, భర్త మీద ఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆపరేట్ చేసుకొని చివరికి దేవునికి తలనొప్పిగా, దేవునికి బాధాకరమైనటువంటి పాత్రలుగా మిగిలిపోతారు, మారిపోతారు. ఇక ఆ సంసారం ఒక చదరంగంగా మారిపోతుంది, ఒక కార్గిల్ వారుగా మారిపోతుంది. వీళ్ళిద్దరి వల్ల దేవుని యొక్క ప్రణాళిక దెబ్బతింటుంది, దేవుని చిత్తం దెబ్బతింటుంది, దేవుని ఉద్దేశం దెబ్బతింటుంది, దేవుని పని కూడా పాడైపోతుంది. దేవుని పని, సంఘం కూడా పాడైపోతుంది. గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. వాళ్ళని గణపరిచిన నోరే, వాళ్ళని మెచ్చుకున్న నోరే అపార్థం చేసుకొని తిట్టడం ప్రారంభించింది. దేవుడు కన్న కలలన్నీ కలలైపోతాయి. అందుకే ఆయన అన్నాడు, చిన్నపిల్లలారా మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. చోటు ఇచ్చారా మీరు కలిసి కలకాలం ఉండలేరు. అందుకే భార్య భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటుంది. నెలలు వెళ్ళిపోద్ది, సంవత్సరాలు వెళ్ళిపోద్ది. ఆ భార్య లేకుండా, ఆ భార్య వలన పుట్టినటువంటి పిల్లలు లేకుండా ఈయన కూడా నెలలు బతికేస్తుంటాడు, సంవత్సరాలు బతికేస్తుంటాడు. ఇక ఈయన బతుకు ఏంది, ఇక ఆమె బతుకు ఆమెది. ఈయన ఎంజాయ్మెంట్ ఈయనకుంటుంది, ఆమె ఎంజాయ్మెంట్ ఆమెకుంటుంది. దేవుని బిడ్డలు ఎవరైనా కలపడానికి ప్రయత్నం చేసినా వాళ్ళకి అవకాశం ఇరు, వాళ్ళకు కూడా కౌంటర్లు వేసేస్తారు, వాళ్ళ ప్రాణాలు కూడా తోడేస్తారు. చెరువులు నీళ్ళు తప్పుతారు వాళ్ళకి, వీళ్ళు మాత్రం కలవరు. ఇక వాళ్ళ బతుకులు అంతే. వాళ్ళు ఎప్పుడు మారుతారో తెలీదు. మారుతారో అలాగే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారో కూడా తెలీదు. గ్యారెంటీ ఇల్లం. సెట్ అవటం కష్టం. కొంతమంది ఉంటారు సెట్ అయినట్టుగా నటిస్తారు, అంతే. సెట్ అయినట్టుగా నటిస్తారు, మళ్ళీ మామూలే, మళ్ళీ మామూలు అయిపోతారు. ఇవన్నీ ఎందుకంటే దేవునికి లోబడనందున, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించనందున, వాక్యాన్ని చదవనందున, విననందున, ధ్యానం చేయనందున, దేవుని హృదయంలోనికి, మనసులోనికి వెళ్ళనందున, దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి అని కంకణం కట్టుకొనందున ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఊడిపడతాయి.
అందుకే ఆయన నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినలేదంటారు చూడు. నెత్తి నోరు కొట్టుకుని చెప్పినట్టు దేవుడు ఏమని, మీరు అపవాదికి చోటీకండి. అపవాది కంటే మూడో వ్యక్తి అపవాది. అపవాది అంటే ఏదో అనుకోకండి, ఎవరో అనుకోకండి. మూడో వ్యక్తి అపవాది. అది మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, నీ తోబుట్టులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, నీ ఇరుగు పొరుగువారు కావచ్చు, నీ మేలు కోరే నీ శ్రేయోభిలాషులే కావచ్చు. నా మేలు కోరుతున్నారు ఇలా నువ్వు అనుకుంటున్న శ్రేయోభిలాషులే కావచ్చు. వారందరూ అవసరంలా. వాళ్ళలో ఒక్కళ్ళు ఎంటర్ అయినా, ఆ ఎంటర్ అయినటువంటి వాళ్ళకి నువ్వు పెట్టాల్సిన పేరే అపవాది. పెళ్లి కూతురు తరపైనా సరే, పెళ్లి కొడుకు తరపైనా సరే. వీళ్ళ తరపు వాళ్ళేమి బంగారం కాదు, వాళ్ళ తరపు వాళ్ళేమి వెండి కాదు. రెండు తుప్పు పట్టిన రేకులే. కనుక అలా మీరు జాగ్రత్త పడి దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. దేవుని సేవ మీకు అప్పగింపబడింది. ఘనమైనటువంటి దేవుని సేవ మీరు చేయాలి. మీ కడుపున పుట్టినటువంటి యెహోవా ఇచ్చినటువంటి బహుమానాలు, దేవుడిచ్చిన బహుమానాలు, పిల్లలను ఆయన కోసం పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళ చేత సేవ చేయించాలి. అవన్నీ జరగాలంటే మీ పిల్లల వల్ల ముందు అవన్నీ మీలో కనపడాలి, మీలో జరగాలి. ఇంత బాధ్యతల్ని మర్చిపోయి పక్కన పెట్టి ఇవేవి గుర్తురావు ఎందుకో, దేవుడు గుర్తురాడు ఎందుకో. అంటే అంత పెంచేశాడు ఆ బీపీ. అపవాది నీలో ఉన్నటువంటి బీపీని దేవుడు కూడా గుర్తు రానంతగా రేజ్ చేశాడు. ఆ బీపీలో నువ్వేం చేస్తావో నీకు తెలీదు, నువ్వేం మాట్లాడతావో నీకు తెలీదు, ఎలా ప్రవర్తిస్తావో తెలీదు. తర్వాత నువ్వు బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకు? చేతులు గాలిపోయినాయిగా. ఆకులు పట్టుకుంటూ ఉపయోగం ఏముంది? కనుక వీటన్నిటిని గుర్తించి గమనించి బహు జాగ్రత్తగా ప్రతి దినము అడుగులు వేయు దంపతులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు అంతం వరకు దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నారు, బహు జాగ్రత్త పడ్డారు. అందుకే చరిత్రకెక్కారు, ప్రపంచానికే మాదిరయ్యారు. మాదిరి. దేవుని సకల ఆజ్ఞల చెప్పున నడుచుకుని. అర్థమైందండి? కనుక కలిసే ఉండాలి. పుట్టింది ఎక్కడ? నలుగురు మధ్యలో. చాలా కాలం ఈ నలుగురితో కలిసే ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. వీళ్ళ మధ్యలోనే తిన్నారు, పడుకున్నారు. వీళ్ళతోనే తమ జీవితాన్ని నడిపించారు. తల్లి, తండ్రి, తోబుట్టువుల మధ్యలో ఒక చిన్న కుటుంబంలో ఉన్నారు. పురుషుడైనా స్త్రీ అయినా కుటుంబంలో ఉన్నారంటే కుటుంబంతో కలిసి ఉన్నారు. అంటే మనం పుట్టగానే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎక్కడిది? దేవుడిచ్చింది. తల్లైనా, తండ్రి అయినా, తోబుట్టువులైనా మనకి అనుగ్రహించింది ఎవరు? ఆయనే. వాళ్ళ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు మధ్యలో నువ్వు పెరగాలని నిన్నేమి అడవిలో సింగిల్గా పుట్టించలా, ఎడారిలో ఒంటరిగా పుట్టించలా. నిన్ను చిన్న కుటుంబంలో పుట్టించాడు. ఆ కుటుంబంతో నువ్వు కలిసి మెలిసి బ్రతకాలి. ఈ కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా అల్టిమేట్గా కలిసే ఉంటారు ఎన్నొచ్చినా.
ఎందుకు? నా తండ్రి, నా తల్లి, నా తోబుట్టువులు. ఈ కుటుంబంలోనికి భార్య వచ్చిందనుకో, నా భార్య. భర్త వచ్చాడు అనుకో, నా భర్త. కలిసి ఉంటారు. కనుక దేవుని బిడ్డలు, అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ ఇరువురు దేవుని బిడ్డలు కుటుంబంతో కలిసి ఉండాలని తెలుసుకున్నాం. కలిసే ఉండాలి. అమ్మాయి అత్తమామలతో కలిసి ఉండాలి. అబ్బాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులైన అత్తమామలతో కలిసి ఉండాలి. వాళ్ళని తల్లిదండ్రులుగా ఇతను చూడాలి, వీళ్ళని తల్లిదండ్రులుగా ఆమె చూడాలి. ఆ తల్లిదండ్రులు ఆ కోడల్ని కూతురుగా చూడాలి. ఈ తల్లిదండ్రులు ఈ కొడుకుని, ఈ అల్లుణ్ణి కొడుకుగా చూడాలి. అప్పుడు కలిసి ఉండటానికి గొప్ప అవకాశం. అలా కలిసి ఉండాలి. అలా కలిసి ఉండటం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మార్చుకోవాలి, మలుచుకోవాలి. నువ్వు తిరిగావు, ఇంకా తిరగని వాళ్ళు ఉంటా, తిప్పుకోవాలి. నువ్వు యజమానుడు ఏం చేయాలి? తిప్పుకోవాలి. యజమానుడు తిప్పినప్పుడు తిరగాలి. భర్త తిప్పాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు భార్య తిరగాలి. తిరగకపోతే నిన్ను నరకంలో తిప్పుతాడు. రేపు బంగారం తిరిగినట్టు తిరుగుతావు. దేవునిలోనికి తిప్పాలనుకుంటున్నాడు నీ భర్త, తిరుగో. దేవుని వైపు తిరగమంటున్నాడు, తిరుగు. పనికి మాలిన వాటి వైపు నుండి, లోకం నుంచి తిరుగు. తిరగమంటున్నాడు నీ భర్త, తిరుగు. విధేయత చూపు, లోబడు. ఒకవేళ నీ భర్త లోకం వైపు తిరిగాడా, అతన్ని దేవుని వైపుకు తిప్పే ప్రయత్నం చే. నీ సత్ప్రవక్తనతో, నీ పరిశుద్ధమైనటువంటి సత్ప్రవక్తనతో. నీ ప్రవక్తనలో వాక్యం ఉండాలి, వాక్య సంబంధమైన ప్రవక్తన ఉండాలి, పవిత్రత ఉండాలి, పవిత్రత. అలా ఉండి తిప్పటానికి ప్రయత్నం చేయి, భర్తను తిప్పటానికి ప్రయత్నం చేయి, తిరిగిపోతాడు. తిరగకపోతే ఆడు తోలు ఒలిసి నాలాంటోడికి బెల్ట్ చేపించే పని దేవుంది. చెప్పులు కుట్టి మరొకడికి తొడిగిచ్చే పని దేవుంది. అర్థమైందా? అది అలా కుటుంబంతో కలిసి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులతో కలిసి ఉండాలి. ఈ కుటుంబానికి సంబంధించిన బంధువులతో కలిసి ఉండాలి. అది జరుగుతుందా? అది జరగనప్పుడే తిప్పలన్నీ, బాధ, వేదనంతా అది జరగనప్పుడే. అది జరగాలి, అది జరగాలి. ఇష్టపడాలి. మీ బ్రతుకు ముచ్చటగా ఉండాలంటే, మీ ఆత్మ జీవితం ముచ్చటగా చక్కగా ఉండాలంటే దేవుడు చెప్పేటువంటి సూత్రాలకు తల వంచాలి. వీటిని నేర్చుకోవాలి, పాటించాలి. అప్పుడే ఆనందకరమైనటువంటి జీవితాన్ని చూడగలుగుతావు, కుటుంబాన్ని చూడగలుగుతావు. కనుక ఇద్దరు కలిసి ఉన్నారు, ఓకే, బాగుంది. కలిసి ఉన్న మీరు కుటుంబంతో కలిసి ఉండాలి. కుటుంబంతో కూడా కలిసి ఉన్నావా? ఓకే, ఇంకా బాగుంది. అయితే ఆ కుటుంబాలకు సంబంధించిన బంధువులు ఉంటారు, వాళ్ళతో కూడా కలిసి ఉండాలి.
భూమి మీద ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు, అపవాదితో తప్ప. కలిసే ఉండాలి. వేరే పనికి మాలిన ఆలోచనే చేయకూడదు, చోటే ఇవ్వకూడదు. అర్థమైందండి? అది నీ ప్రయాణం. చిన్న కుటుంబం ప్రారంభమైంది. నమ్మకంగా ఉన్నారనుకోండి, అందులో నమ్మకంగా ఉన్నారనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నలుగురిలో ఉన్న నిన్ను 40 మంది ఉన్నటువంటి వారిలోనికి చేరుస్తాడు. లేదా నలుగురిలో ఉన్నటువంటి నిన్ను నమ్మకంగా 400 మందిగా ఉన్నటువంటి వారితో చేరుస్తాడు. అంటే చిన్న కుటుంబంలో నుండి నిన్ను ఒక పెద్ద కుటుంబంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. అది కుటుంబమే. ఆ కుటుంబానికి దేవుడు పెట్టిన పేరేంటంటే స్థానిక సంఘం, లోకల్ చర్చ్. స్థానిక సంఘం. ఈ సంఘంలోనికి తీసుకొస్తాడు నిన్ను. ఆ చిన్న సంఘంలో బాగుంటే, ఆ చిన్న కుటుంబంలో బాగుంటే నిన్ను పెద్ద కుటుంబంలోనికి తీసుకొస్తాడు. ఆ చిన్న కుటుంబంలోనికి వచ్చిన కోడలు కొంచెం కొంచెంగా నిదానంగా అన్నీ నేర్చుకుంటుంది, అందరినీ అర్థం చేసుకుంటుంది, ఎవరితో ఎలా మసులుకోవాలో తెలుసుకుంటుంది. అలాగే అల్లుడు కూడా. ఇద్దరు అంతే. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. నిజ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. నామకార్థ క్రైస్తవులతో కాదు, మారు మనసు లేని క్రైస్తవులతో కాదు, మాయలోలతో కాదు, ద్రోహులతో మాట్లాడట్లేదు నేను, విశ్వాసఘాతకులతో మాట్లాడట్లేదు నేను. ట్రూ క్రిస్టియన్, నిజమైన దేవుని పిల్లలకు వర్తించే విషయాలు మాట్లాడుతున్నాను నేను. చిన్న కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, అంతమంది పెద్ద కుటుంబంలో ఉంటారు. రెండు ఫార్మాట్లు ఒకటే, తేడా ఉండదు. అక్కడ తండ్రి ఉంటాడు, ఇక్కడ కూడా తండ్రి ఉంటాడు. తండ్రి సమానులు ఉంటారు ఇక్కడ కూడా. అక్కడ తల్లి ఉంటుంది, ఇక్కడ తల్లి సమానులు ఉంటారు. అక్కడ అక్క ఉంది, ఇక్కడ అక్కలు ఉంటారు. అక్కడ ఒక అక్కే, ఇక్కడ చాలామంది ఉంటారు. అక్కడ చెల్లి ఉంది, ఇక్కడ చెల్లెళ్ళు ఉంటారు. అక్కడ అన్నయ్య ఉంటే ఇక్కడ అన్నలు ఉంటారు. అక్కడ తమ్ముడు ఉంటే ఇక్కడ తమ్ముళ్ళు ఉంటారు. అక్కడ చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఉంటారు. అక్కడ యవనస్తులు ఉంటే ఇక్కడ యవనస్తులు ఉంటారు. అక్కడ పెద్దవారు ఉంటే ఇక్కడ కూడా పెద్దవారు ఉంటారు. అక్కడ ఎలాగైతే కలిసిమెలిసి ఉన్నావో ఇక్కడ కూడా అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఈ సంఘంలో కూడా. ఈ సంఘం ఎక్కడిది? ఇది దేవుడిచ్చింది. ఇది యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. ఇది కుటుంబం, దేవుని కుటుంబం. ఇంత పెద్ద కుటుంబాన్ని నీకు ఇచ్చింది ఎవరు? ఇంత పెద్ద కుటుంబంలోనికి నిన్ను తెచ్చింది ఎవరు? ఆయన. ఆ చిన్న కుటుంబం దేవుడిచ్చిందని గ్రహించి ఆ కుటుంబంతో ఎలా కలిసిమెలిసి ఉన్నావో
ఇంత పెద్ద కుటుంబాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడని గ్రహించి ఈ కుటుంబంలో ఉన్న వారితో కూడా కలిసి మెలిసి బ్రతకాలి. కాదు చిన్న తేడా, అది రక్తబంధం, చిన్న కుటుంబం. ఇది దానికంటే ఎన్నో రెట్లు గొప్పదైన ఆత్మబంధం. అక్కడ ఉంది రక్త సంబంధులు, ఇక్కడ ఉంది ఆత్మ సంబంధులు, దైవ సంబంధులు, పరిశుద్ధులైన యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం ఇది. ఇందులోనికి తెచ్చాడు. భార్యగా ఉన్న నిన్ను, భర్తగా ఉన్న నిన్ను ఇందులోనికి తెచ్చాడు. వచ్చిన నువ్వు, ఇది ఆత్మబంధం అని తెలుసుకున్న నువ్వు, గ్రహించిన నువ్వు ఎలా ఉండాలి? అందరితో కలిసి మెలిసి ఉండాలి. అది నీ ఫ్యామిలీ, అది చిన్న ఫ్యామిలీ. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఫ్యామిలీ, ఇది చాలా పెద్ద ఫ్యామిలీ. తేడా ఏమి లేదు, నెంబర్ మారిద్ది అంతే. ఆడ 4, 4 పక్కన ఇంకో 0, అంతే తేడా. ఇద్దరు కలిసి ఉన్నారు, బాగుంది. కుటుంబంతో కలిసి ఉన్నారు, బాగుంది. బంధువులతో కూడా కలిసి ఉన్నారు, బాగుంది. సరిపోదు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఊరకనే ఇచ్చేస్తాడా దేవుడు? ఏదో 2 మెట్లు ఎక్కగానే పరలోకం వచ్చేసిద్ది అనుకుంటున్నారా? 2 మెట్లు ఎక్కితే ఇంట్లోకే రాలేవు నువ్వు, మీ ఇంట్లోకే రాలేవు. లూదియా, మీ ఇల్లు ఎక్కట, మీ ఇంట్లోకి వెళ్ళడానికి ఎన్ని ఎక్కాలి? చాలా ఎక్కాలి కదా. మరి ఇక్కడ 2 ఎక్కితే వెళ్ళిపోతావా? ఇద్దరు కలిసి ఉన్నారు, అదొక మెట్టు. కుటుంబంతో కలిసి ఉన్నారు, అది 2వ మెట్టు. బంధువులతో కూడా కలిసి ఉన్నారు, అది 3వ మెట్టు. సంఘంలో కలిసి ఉండాలి, ఇది 4వ మెట్టు. ఇంకా 96 మెట్లు ఉన్నాయి, చెప్తా, చెప్పి ఆమెనంట. మెట్లు. కానీ నువ్వు మొదటి మెట్టు మీదే ఫెయిల్ అయ్యావు. మొదటి మెట్టు ఏంటి? ఇద్దరు కలిసి ఉండు, ఇక్కడే ఫెయిల్ అయ్యావా, సక్సెస్ అయ్యావా? ఫెయిలా, పాసా? నువ్వు భార్యని విడిచిపెట్టావా? ఫెయిల్. భర్తను విడిచిపెట్టావా? ఫెయిల్. లేదు, దేవుడు జతపరిచిన ఆ రోజు నుంచి చేసిన ప్రమాణాల ప్రకారం కట్టుబడి నీతిగా బతుకుతున్నావా? అయితే ఎక్కేసావు మెట్టు. నా భర్తతో కలిసి ఉంటాను కానీ నా భర్త కుటుంబంతో కలవను, ఫెయిల్. నా భార్యతో కలిసి ఉంటా కానీ నా భార్య కుటుంబంతో కలిసి ఉండను, ఫెయిల్. నా కూతుర్ని కూతురుగా చూస్తా కానీ కోడల్ని కూతురుగా చూడలేను, ఫెయిల్. మా అమ్మని మా అమ్మలా చూస్తా కానీ మా అత్తని మా అమ్మలాగా నేను చూడను, ఫెయిల్. మామని తండ్రిలాగా చూడను, ఫెయిల్. పాస్ అయితేనే ఇంకో మెట్టు, ఫెయిల్ అయితే ఆ మెట్టు కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఏదో ఒక రోజు రోడ్డు ఎలడుపు చేయడానికి వస్తారు, కొట్టిపడేస్తారు. ఇప్పుడు కొట్టేట్లా కాలువ తీయటానికి వచ్చారు, మెట్లు మొత్తం కొట్టిపడేశారు. కోటేశ్వరుడు మెట్లు కూడా ఏమైనాయి? పోయినాయి. అదేనండి. గనక ఇది 4వ మెట్టు. గనక మొదటి మెట్టు ఎక్కావా?
దేవుని బిడ్డవైతే ఎక్కుతావు, దెయ్యం బిడ్డవైతే ఎక్కలేవు. దేవునికి పుట్టి దెయ్యం పనులు చేస్తున్నావు కదా, ఎక్కలేవు. దేవుని బీజం నీలో ఉంటే ఎక్కుతావు. దేవుని యొక్క తత్వం నీలో ఉంటే ఎక్కుతావు. దేవుడంటే భయము, భక్తి, ప్రేమ ఉంటే ఎక్కుతావు. రెండో మెట్టు ఎక్కావా, ఇది ఎక్కడ గోలేనానండి. ప్రతి కుటుంబంలో ఉన్నదే. ఏదో సామెతను చూసారా, భర్త తరపు వాళ్ళు వస్తే చెప్పులు బయట ఇడవమంటదంట. ఇది ఎవరు, ఈ గాడిద మొక్కుంది. భర్త తరపు వాళ్ళు వస్తే చెప్పులు బయట ఇడిచి లోనకు రమ్మంటదంట. ఒకవేళ లోపల ఇడిచినా తెలియక బయట వేస్తుంది వాటిని తీసి. ఆమె తరపు వాళ్ళు వచ్చారనుకో, ఒకవేళ వాళ్ళు బయట ఇడిచి లోనకు వచ్చినా తర్వాత ఇది పోయి బయట ఇడిచిన చెప్పులు లోపల వేస్తుందంట. పెద్దలు చెప్పిన సామెత నేను ఎంతవరకు నిజమని ఆలోచిస్తే రైట్ అది. ఎందుకు, ఆ శాస్త్రాలు అలాగే ఉన్నాయి. ఆమె తరపు వాళ్ళు ఇంటికి ఎవరైనా వచ్చారంటే అబ్బో అసలు పగ్గాలు ఉండవు, అంత ఉరకలెత్తుతుంటుంది మనిషి. అదే భర్త తరపు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో కొత్తలు ఆడిపోతుంటుంది. అత్త వచ్చినా, మామ వచ్చినా, తోబుట్టువులు ఎవరు వచ్చినా, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరు వచ్చినా కొత్తలు ఆడిపోద్ది. ఎందుకో ముఖంలో కలే ఉండదు. సనుగుళ్ళు, గొనుగుళ్ళు, సంశయాలు, వాడికి టార్చర్ చూపించేసింది, చుక్కలు చూపించేస్తూ ఉంటుంది వాడికి. నీ తల్లి లాంటిది కదా వాడి తల్లి, నీ తండ్రి లాంటాడు కదా వాళ్ళ నాన్న, నీ తోబుట్టువులు లాంటోళ్ళు కదా వాళ్ళ తోబుట్టువులు. నీ తోబుట్టువుల్ని ఇంతగా అభిమానిస్తావు, ఇంతగా గౌరవిస్తావు, ఇంతగా ప్రేమిస్తావు, ఫెవికిక్తో అంటించుకుంటావు. మరి నీ భర్త తరపోళ్ళు నీ వాళ్ళు కదా వాళ్ళు, నీ వాళ్ళు కదా వాళ్ళు. నీ వాళ్ళు వస్తే ఏ కొదువు లేకుండా చూసుకుంటాడు నీ భర్త, ఏ కొదువు లేకుండా. భార్య తరపులో ఎవరైనా వస్తే బాగా చూసుకుంటాడండి భర్త, అల్లుడు బాగా చూస్తాడు. అదే భర్త తరపులో ఎవరన్నా వస్తే భార్య చూడదండి. అరుదండి, అలా చూసేవాళ్ళు అరుదండి, ఉన్నారు, ఎక్కడో కనపడతారు వాళ్ళు, ఎప్పుడో కనపడతారు వాళ్ళు. ఎందుకు, నీ వంటి వారు కాదా. ఇతరులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుతున్నావు, అది నువ్వు చేయవా, అది నువ్వు వాళ్ళకి చేయవా. అందరూ నన్ను గౌరవించాలని కోరుకుంటున్న నువ్వు ఎవరిని గౌరవించవా. నువ్వు గౌరవిస్తేనే కదా నీ గౌరవం నీకు తిరిగి వచ్చేది. నువ్వు ప్రేమిస్తేనే కదా నీ ప్రేమ నీకు తిరిగిచ్చేది. నువ్వు చేస్తే కదా అవతల నుండి నీకు చేయబడేది. మరి మానవత్వం లేకుండా ఉంటారండి, జాలి, దయ, కనికరం లేని కఠినులుగా ఉంటారండి. ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి భార్యలున్న భర్తకి టార్చరే, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి భర్తలున్న భార్యకి టార్చరే. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు, బైబిల్ పట్టుకున్నవారు అటువంటి అవమానకరమైనటువంటి జీవితానికి చోటు ఇవ్వకూడదు, అటువంటి పరిస్థితులకు తావీయకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నీ పొరుగువారిని ప్రేమించు. నీ సహోదరుల కొరకు ప్రాణము పెట్టు. పొరుగువారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఆడోళ్ళైనా మగోళ్ళైనా. ఏ ప్రేమ? లోక సంబంధమైన ప్రేమతో కాదు, మోహపు ప్రేమ కాదు, దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమతో ప్రేమించు. నువ్వేం చేయగలవో చెయ్యి. వాళ్ళకి ఏం చేయగలవో చెయ్యి. ఏం ఇవ్వగలవో ఇయ్యి, వాళ్ళు బాగుపడటానికి. నువ్వు చూపించిన ప్రేమ వల్ల నువ్వే ఇంత ప్రేమ కలిగి ఉన్నావే, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఇంకెంత ప్రేమ కలిగినోడో చూడాలి అనుకొని రావాలి. అది నీ పొరుగువారి పట్ల నువ్వు చూపవలసిన ప్రేమ, జరగవలసిన కార్యం. తర్వాత నీ సహోదరుల కొరకు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. పెద్ద కుటుంబంతో కలిసి ఉండటం ఏంటి? ఇది ప్రాణం పెట్టాలి. ప్రాణం. పొరుగువారిని ప్రేమించడం చేత కాకపోతే పొరుగువారినే ప్రేమించమంటున్నాడే. పొరుగులను ప్రేమిస్తే కానీ మా ఆయన్ని మాత్రం ప్రేమించనండి. పొరుగులను ప్రేమిస్తా కానీ మావిడిని మాత్రం ప్రేమించనండి. మా ఆయన కుటుంబాన్ని ప్రేమించను, మా భార్య కుటుంబాన్ని ప్రేమించను, సంఘంలో ఎవరిని ప్రేమించను, ఎవరితో కలిసి ఉండనండి, పొరుగులను మాత్రం ప్రేమిస్తాను. తిక్కలోడా, తిక్కలదానా? అదేనా నేర్చుకుంది నువ్వు? అదేనా యేసుక్రీస్తు నీకు నేర్పింది? యేసు నేర్పింది ఏంటి? ప్రేమ. అంతే. ప్రేమించడం తప్ప ఇంకేమి నేర్పలేదు ఆయన. ప్రేమించాల్సిందే. బ్రతుకంతా అందరినీ ప్రేమించాల్సిందే. భర్తని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తోబుట్టువులను ప్రేమించాలి, వాళ్ళ బంధువులను ప్రేమించాలి, సంఘంలో ఉన్న వారందరినీ ప్రేమించాల్సిందే. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే పొరుగువారిని కూడా ప్రేమించాల్సిందే. సాధ్యమైతే సమస్త జనులను ప్రేమించాల్సిందే. సమాధానంగా ఉండాల్సిందే. నీకు వేరే దారి లేదు, వేరే త్రోవ లేదు. ప్రేమ తప్ప మరొక మార్గమే లేదు. ఎక్కడికి చేరటానికి? సృష్టికర్త అయిన దేవుణ్ణి చేరటానికి మార్గం ప్రేమే. సర్వోన్నతమైన మార్గం అది. మహోన్నతుడైన దేవుణ్ణి చేరటానికి సర్వోన్నతమైన మార్గం ఏదైనా ఉందంటే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేడు. ప్రేమ లేనివాడు చీకట్లో ఉన్నాడు. ప్రేమ లేనివారు శాపంలో ఉన్నారు. ప్రేమ లేనివారు మరణంలో ఉన్నారు. ప్రేమ ఉంటే అందరినీ కలుపుకుంటావు, అందరూ నా వాళ్ళే అనుకుంటావు. ప్రేమ లేకపోతే కట్టుకున్నోడిని ద్వేషిస్తావు, కన్న బిడ్డలను కూడా ద్వేషిస్తావు, ఎవరినైనా ద్వేషిస్తావు, అందరినీ ద్వేషిస్తావు. పురుషుడైనా అంతే, స్త్రీ అయినా అంతే. వాళ్ళు దేవుణ్ణి చేరటం, దేవుణ్ణి చూడటం అనేది నెవర్ జరగని పని. అది అదేంటండి? ఒక మాట చెప్పనా? పొరుగుడు అనుకుని ప్రేమించు నీ భర్తని. పొరుగువారు అనుకుని ప్రేమించు నీ భార్యని. పొరుగులని ప్రేమించు నీ భర్త తరపులని. పొరుగులని ప్రేమించు నీ భార్య తరపులని. కనీసం అదన్నా చేయండి అర్రా. పొరుగు వారికి ఇచ్చినటువంటి మర్యాదను ఇవ్వండి.
గౌరవాన్ని ఇవ్వండి. పొరుగులను పలకరిస్తావే, అలాగన్నా పలకరించడం నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన నీ వారిని. సహోదరులు అనుకొని ప్రేమించు ఇంట్లో వాళ్ళని. పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు. పొరుగు వాళ్ళని ప్రేమించినట్టుగా ప్రేమించు నీ కుటుంబాన్ని. సహోదరులను ప్రేమించాడు, సహోదరులు అనుకొని ప్రేమించు. అలా కూడా ప్రేమించలేవా? శత్రువును కూడా ఏం చేయాలి నువ్వు? శత్రువును కూడా ఏం చేయాలి? నీకు హాని చేసేవాడిని, నీకు నష్టం చేసేవాడిని, నిన్ను టార్చర్ చేసే శత్రువుని ఏం చేయాలి నువ్వు? ద్వేషించడానికి లేదే, దూషించటానికి లేదే. ప్రేమించు, ప్రేమించు. నీ శత్రువు అనుకొని ప్రేమించవమ్మా భర్తని. నీ శత్రువు అనుకొని ప్రేమించవయ్యా భార్యని, పిల్లల్ని, ఆమె తరపు వాళ్ళని, అమ్మ ఈయన తరపు వాళ్ళని. శత్రువులను కూడా ఏం చేయాలి? శత్రువులు కాకపోయినా ప్రేమించట్లేదంటే ఏం రోగం మీకు పట్టింది? మీకు దెయ్యాలు పట్టినాయి, అందుకే పాడైపోయారు. కుటుంబాల్ని పాడు చేసుకుంటున్నారు, సంఘాన్ని పాడు చేసుకుంటున్నారు, దేవుని అనాది సంకల్పాన్ని పాడు చేసేస్తున్నారు. ఏం పట్టి? ఈ పెద్ద కుటుంబంతో కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే ఏయో ఆలోచించకండి, కలిసి ఉండాలి. పలకరించడమే కలిసి ఉండడం అంటే ఏంది? మనసారా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఏం చేయాలి? పలకరించడమే. నీకంటే పెద్దదా? వందనాలు అక్క, అయిపోయా. బాగున్నావా అక్క? అన్న బాగున్నావా? అన్న వందనాలు. తమ్ముడు బాగున్నావా? వందనాలు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారుగా, అయిపోయా. ఇదే కలిసి ఉండటం. అది నవ్వుతూ హృదయపూర్వకంగా పలకరిస్తే ఆటోమేటిక్గా నవ్వుతూనే పలకరిస్తారు. పలకరించాలా అన్నట్టుగా పలకరిస్తే ఏముండదు, అట్ట పలకరించిపోతావు చీకట్లోకి. పోవటం ఏంది? అసలు అందులోనే ఉన్నామని అర్థం. కనుక ప్రేమగా పలకరించు. పెద్ద కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని పలకరించు. చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేయి. వందనాలు చెప్పడం, పలకరించడం, అదే కలిసి ఉండటం అంటే. అత్తమామల్ని గౌరవించు, పలకరించు. ఏమైనా కావాలేమో అడుగు. సోలం 25 అవుతుంది వాళ్ళకి. తల్లిదండ్రులు పలకరించు, మాట్లాడు వాళ్ళతో. ఏమైనా కావాలేమో అడుగు. పట్ట రాలిపోతే కళ్ళమ్మ నీళ్ళు వాళ్ళకి. పలకరించు, ప్రేమగా పలకరించు, గౌరవించు. అజ్జాలు. కలిసిమెలిసి ఉండండి. అదే కోరేది దేవుడు, ఇంకేం కోరుతున్నాడు? ఆప్యాయంగా ఉండండి, అనురాగంగా ఉండండి, క్షేమ సమాచారాలు అడగండి, ఒకళ్ళు అడుక్కోండి. అందరికంటే ముందు వచ్చిన నువ్వు, నీకంటే ఎప్పుడుగో వెనక వచ్చినటువంటి వాళ్ళని గమనించు. ఎప్పుడో వచ్చావంటే నువ్వు బలవంతుడివే. వాక్యంలో సీనియర్వి. దేవుని గురించి అంతా తెలుసు నీకు. కొత్తగా వస్తారు, వాళ్ళంతా బలవంతులై ఉండకపోవచ్చు, నీ అంత బలవంతులై ఉండకపోవచ్చు. కనుక నీ బలాన్ని వాళ్ళ మీద ప్రయోగించకుండా
ఆ బలహీనులకి నీ బలాన్ని ఇచ్చి బలపరచు. ప్రేమ అనేటువంటి టానిక్ ఎక్కించాలకి, వాక్యం అనే దేవుని మాటలు ఎక్కించు, పరిశుద్ధత, విశ్వాసం, ఇవి ఎక్కించి వాళ్ళని బలవంతులుగా చెయ్యి. నిన్ను మర్చిపోతారా? ఇప్పటికీ నేను ఒక అమ్మాయి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటా. ఒక అమ్మాయి పట్ల, ఆ అమ్మాయి బతుకు బాగలేదు ఇప్పుడు, ఆ అమ్మాయి బతుకేం బాగలేదు ఇప్పుడు, ఘోరం అయిపోయింది, లోకస్తురాలు అయిపోయింది. అయినా ఆ అమ్మాయి పట్ల నేను కృతజ్ఞుడినే. నాకు అనవసరం ఆమె ఏ మార్గంలో వెళ్తుందో నాకు అనవసరం, దేవుని మార్గంలో ఉందో దెయ్యం మార్గంలో ఉందో నాకు అనవసరం. కానీ ఆ అమ్మాయి ఎడల నేను కృతజ్ఞుడిని, అంతే, కృతజ్ఞుడిని. ఎందుకో తెలుసా? ఒకప్పుడు బలహీనంగా ఉన్న నన్ను బలపరిచింది. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న నన్ను దేవునికి దగ్గర చేసింది. రక్షణ లేక చీకట్లో మరణంలో ఉన్న నన్ను నిజమైన వెలుగులోనికి, జీవంలోనికి తీసుకొచ్చింది. నన్ను నడిపించింది దేవుని మాటలు చెప్పి. ఎంతో గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది. మహాజ్ఞానానికి నేను వారసుణ్ణి కావటానికి కారణమయ్యింది. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టర్, ఇప్పుడు బాగలేదు, అయినా నాకు ఆమె అంటే గౌరవమే. నాకు అనవసరం. ఎందుకు? ఆమె తప్పులను ఎత్తి చూపే హక్కు నాకెక్కడది? నేనే పెద్ద గురిగింజని, ఆమె తప్పును నేనే ఎత్తి చూపడానికి నాకు అర్హత ఎక్కడుంది? నా కంట్లో దూలం ఉండగా ఆమె కంట్లో నలుసుని ఎలా ఎతుకుతా? అలా ఎతికే వాళ్ళందరూ వేషధారులు అనమాట. వేషధారులు. వీళ్ళు చూసుకోరు, వీళ్ళు కరెక్ట్ చేసుకోరు, ఎదుటోళ్ళని కరెక్ట్ చేయాలని చూస్తుంటారు. ఏ కాడికి ఎదుటోళ్ళదే చూపుతుంటారు. వీళ్ళు వేషధారులు. నేనెందుకు అవ్వాలి? ఇప్పటికీ గౌరవమే. అలా ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి అపవాది మార్గాల్లో ఉన్నటువంటి, ఇంకా పూర్తిగా దైవికమైన మార్గంలోనికి రాని వాళ్ళందరూ బలహీనులే. వాళ్ళందరినీ బలపరచు, ప్రేమ చూపిస్తే చాలు, నువ్వు నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తే చాలు, నువ్వు వాక్యాన్ని డిస్కషన్ చేస్తే చాలు, సాత్వికమైన మనసుతో, అంతా నాకే తెలుసు అన్న బిల్డప్తో కాదు. ఇదే కలిసిమెలిసి ఉండటం అంటే. లైట్గా పూసేసుకో, లైట్గా రాసేసుకో, అదే కలిసిమెలిసి ఉండటం అంటే. కానీ ఎక్కువ పూసుకోకు, ఎక్కువ రాసుకోకు, మంట పుట్టింది తర్వాత. ఆయింట్మెంట్ బాబో అని పరిగెత్తాల్సి వచ్చింది, ఫ్రిడ్జ్లో తల పెట్టాల్సి వచ్చింది. కనుక లైట్, లిమిట్, పరిమితికి మించొద్దు. ఉద్యోగాలు చేయడానికి వెళ్తారుగా, అక్కడ ఒక లైట్గా పూసుకోండి జీతం ఇచ్చే వాళ్ళతో. లైట్గా రాసుకోండి, ఎక్కువ పూసుకోవద్దు, ఎక్కువ రాసుకోవద్దు. తర్వాత మంట పుట్టిద్ది, ఎక్కువ కాలం ఉండదు ఆ పోస్టు. అట్నే ఈ పోస్ట్ కూడా ఎక్కువ కాలం ఉండదు. ఎప్పుడు? ఎక్కువ రాసుకుంటే, ఎక్కువ పూసుకుంటే, ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే. నీకో కుటుంబం ఇచ్చాడుగా దేవుడు, చూసుకో. వేరే కుటుంబాలతో నీకెందుకు? దేవుడు చూసుకుంటాడు కదా.
చేత అయితే బాగు చేయి, చేత కాకపోతే దేవునికి అప్పు చెప్పేసాయి. అంతేగాని పరిమితి మించి, పరిమితి దాటి ఇన్వాల్వ్ అయితే నీ వల్ల మేలు జరిగిద్దని నువ్వు అనుకుంటావు. మేలు జరగదు, కీడే జరిగిద్ది. కీడే జరిగిద్ది. అసలు మెయిన్ ప్రాబ్లం నువ్వు అవుతావు, మెయిన్ సమస్యగా నువ్వు మారుతావు. కనుక కలిసి ఉండేటువంటి అది కాదు, నాశనం చేయటం. అది ఎందుకు నాశనం అయింది? ఎక్కువగా పూసుకున్నావు, ఎక్కువగా రాసుకున్నావు. ఇక అలజడి ఒక్క ఫ్యామిలీతో పోదు, ఫ్యామిలీస్ అన్నిటికీ చుట్టుకుంటుంది. పెద్ద ఫ్యామిలీకి కూడా చుట్టుకుంటుంది. పెద్ద ఫ్యామిలీ ఏది? దేవుని పని, దేవుని సేవ కూడా పాడైపోద్ది. అర్థమైందండి? ఇంకా కలిసిమెలిసి ఉన్నటువంటి అర్థం ఏంటి? దేవుని ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవటం. ఈరోజు సండే స్కూల్ పిల్లలకి కార్యక్రమం. వెళ్దాం పండి, మనం వెళ్దాం, అందరికి ఫోన్లు చేసేసుకో, అందరికి వెళ్ళిపోదాం పండి, మా పిల్లలు ఎట్ట చేస్తున్నారు, ఎట్ట నేర్చుకుంటున్నారు, వెళ్దాం పండి. అటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు పిల్లల్ని పంపాలి. వాటికి కాలేజీలో జరుగుతాయి కదా సంవత్సరానికి ఒకసారి సండే స్కూల్ పిల్లల్ని పంపించాలి. యవనస్తుల కూడికి జరుగుతుందా? యవనస్తుల్ని పంపించాలి. స్త్రీల కూడికలు జరుగుతున్నాయా? స్త్రీలుగా మీరు వెళ్ళిపోవాలి. ఆదివారం ఆరాధన కుటుంబంగా మీరందరూ వచ్చేయాలి. కనబడాలి. ఒకవేళ పిల్లల కార్యక్రమాలు లేవా, వాళ్ళని మోటివేట్ చేయండి. మీరు ఇంకా కొంతమంది పిల్లల్ని ఎట్లా మీలాగా చేయాలి, మీలాగా దేవుని సన్నిధికి మీరు వచ్చినట్టు వాళ్ళు ఎట్లా రావాలి, పిల్లలకు మోటివేట్ చేయండి. చిన్న ట్రైనింగ్ లాగా ఇచ్చి పంపండి, పనిలోకి పంపండి. యవనస్తులు శ్రద్ధ తీసుకోండి, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని మోటివేట్ చేయండి. నువ్వు ఒక దానియేలు కావాలి నాయనా, నువ్వు ఒక షడ్రకు కావాలి, నువ్వు ఒక అబేద్నెగోకు కావాలి, నువ్వు ఒక మేషక్ కావాలి, నువ్వు మోషే కావాలి, యెహోషువ కావాలి, నువ్వు పౌలు కావాలి, అపోస్తుల్లాగా కావాలి, నువ్వు రూతులాగా కావాలి, నువ్వు ఎస్తేర్లాగా. ఇట్లా ఎక్కించండి బలమైన టానికులు వాళ్ళ బుర్రకి. దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలోనికి పంపండి. స్త్రీల కూడికి వెళ్ళేవా, మీరే నలుగురు ఏకం కండి. ఎవరు బలహీనంగా ఉన్నారు చూడండి, వెళ్ళండి, బలపరచండి. ఎవరు దూరంగా ఉన్నారో చూడండి, వెళ్ళండి, దగ్గరికి తీసుకురండి. ఇవే పెద్ద కుటుంబంతో కలిసి ఉన్నటువంటి ఆదివారం ఆరాధన. వచ్చేసేయండి, కుటుంబంతో వచ్చేసేయండి. హృదయం అంతటితో దేవుణ్ణి ఆరాధించండి. దేవుని మహా విలువైన జ్ఞానపు వాక్కులను వినండి జాగ్రత్తగా. మీ ఆత్మీయ జీవితాలకు వాటిని అన్వయించుకోండి. ఎప్పుడైతే కఠినంగా ఒక మాట వస్తుందో, దేవానికి స్తోత్రం, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, నువ్వే నాతో మాట్లాడావు, సేవకుడు కాదు అని తలంచు, ఇంకో మెట్టు ఎక్కుతావు. అమ్మో నా గురించే చెప్పాడు అనుకో, దిగుతావు ఎక్కిన మెట్లు కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్నే టార్గెట్ చేస్తా నేను, నిన్నే టార్గెట్ చేస్తా. నువ్వు పురుషుడివేనా స్త్రీవేనా, నిన్నే టార్గెట్ చేసి నీ గురించే చెప్తా వాక్యం. ఎందుకు? ఆయన చెప్పమన్నాడు. ఆయన చెప్పమన్నప్పుడు నేను చెప్పపోతే, అమ్మో చెబితే అని నేను భయపడితే నేను పోతా.
నేను భయపడను. ఎందుకంటే సింహానికి పుట్టినోడిని నేను, పిల్లికి కాదో. నా తండ్రి సింహం, జయశాలి. యూదాగోత్రపు కొదమ సింహం నా అన్నయ్య. మై ఫాదర్, హెవెన్లీ ఫాదర్. సకల సృష్టిని గడగడలాడించగలడు. ఆయన కొడుకుని నేను. మామాట ఉండదు ఉత్తికి ఆరేయటంలో. అర్థమైందా? ఎన్నో తగలబట్టే ఇట్టయ్యా నేను, లేకపోతే రాయిలాగానే ఉండేవాడిని. సుత్తి తీసుకొని, ఉలి తీసుకొని కొన్ని లక్షల దెబ్బలు కఠినంగా కొడితే శిల్పమయ్యా, లేకపోతే శిలేనా బతుకు. రాయికేం విలువ ఉంటుందండి, శిల్పానికి ఉంటుంది విలువ. వెళ్ళిపోద్దది షోకేష్లోనికి, మ్యూజియంలోనికి. విలువైన రాజనగర్కి వెళ్ళిపోతాయి శిల్పాలన్నీ. ఆయన సేవకుడు అనేటువంటి ఎంత భాగ్యం చేసుకుంటే రావాలా. నా బిడ్డ అని ఆయన అన్నాడంటే అది ఎంత గొప్ప ధన్యత అండి. కనుక కుటుంబంతో కలిసి ఉండండి. ఎవరన్నా బాధలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, వెళ్ళండి, వాళ్ళని ఓదార్చండి, వాళ్ళ కన్నీళ్లు తొడవండి, వాళ్ళని ఆదరించండి, చేతనైన సహాయం చేయండి, వాళ్ళని ధైర్యపరచండి. కుటుంబంలో ఎవరన్నా డీలా పడిపోతూ ఊరుకుంటావు నువ్వు? ఎవరన్నా బలహీనలు అయిపోతూ ఊరుకుంటావు నువ్వు? వెంటనే యాక్షన్లోకి దిగిపోవు. మరి ఇక్కడ ఇంకా ఎంతో గొప్ప బాధ్యత కలిగి ఉండాలి కదా. నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటేట, ఏ కార్యక్రమంలో నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎట్ట, అసలు నీ ద్వారా ఏ కార్యక్రమం జరగకపోతే ఎట్లా? అటెండెన్స్ కోసం వచ్చి వెళ్ళిపోతే ఎట్ట? రావటం, కూర్చోవటం, ఆమెననగానే అదృశ్యమైపోవటం. అది కాదు కలిసి ఉండటం అంటే. కలిసి ఉండటం అంటే ఏంటి? ఏ టు జెడ్ నువ్వు అవ్వాలా. చిన్న పనిలో నుంచి పెద్ద పనిలో వరకు నువ్వు కనపడాలా. ప్రారంభం నుంచి అంతం వరకు నువ్వే నిలబడాలా. ఇవన్నీ మర్చిపోయి ఏంది సిల్లిగా బతుకుతున్నారేంది? అసలు సీరియస్నెస్ లేదేంటి? అందుకే తొక్కుతున్నాడు, అందుకే కొడుతున్నాడు, అందుకే మొత్తం దూరం అయిపోయినాయి నీకు. నెమ్మది, సమాధానం, పేరు, మంచి పేరు కూడా పోయింది. పొద్దు అవమానం, అపనింద అన్నీ వచ్చి కూర్చుంటాయి. దరిద్రాలు, అష్టదరిద్రాలు అన్నీ వచ్చి కూర్చుంటాయి. కనుక ఇద్దరుగా కలిసి ఉన్న మీరు కుటుంబంతో కలిసి ఉండాలి. కుటుంబంతో కలిసి ఉన్న మీరు కుటుంబానికి ఆ సైడ్ వాళ్ళతో ఈ సైడ్ వాళ్ళతో కలిసి ఉండాలి. ఆ సైడ్ వాళ్ళతో ఈ సైడ్ వాళ్ళతో కూడా కలిసి ఉన్న మీరు పెద్ద కుటుంబంలోనికి దేవుని చేత తేబడినటువంటి మీరు ఈ కుటుంబం అంతటితో కలిసి ఉండాలి. ఆరాధనలో అందరూ పాల్గొనాలి. అప్పుడే ముచ్చటగా ఉంటుంది. చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా ఆత్మీయ జీవితం క్షేమంగా ఉంటుంది. మీరు క్షేమంగా ఉండటానికి ఒకే సీక్రెట్, సంఘ క్షేమాభివృద్ధి మీ ద్వారా జరగాలి.